డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేదరికం అనేది కూడా పోవాలంటే ఏ కుటుంబంలో అయితే ఉన్నత చదువులు చదివిన వారు ఉంటారో వారి దగ్గర నుంచి ఆ కుటుంబంలో వచ్చేసి పేదరికానికి దూరం అవుతారని చెప్పేసి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఆ కుటుంబాలకు కూడా వస్తాయని చెప్పేసి భావించే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎప్పుడు కానీ ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రాథమిక విద్య మాత్రమే ప్రభుత్వం అనేది కూడా పెద్ద ఎత్తున అందించేది. కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా ఇంజనీరింగ్ చదవాలన్నా అలాగే పీజీ కోర్సులు చదవాలన్నా డిగ్రీ కోర్సులు చదవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకునేది. కాబట్టి సామాన్యమైన కుటుంబాల నుంచి చదువు అనేది కూడా ఒక ఇంటర్మీడియట్ అంటే 12th క్లాసు ఇంటర్మీడియట్ వరకు అయిపోతానే వదిలేసేవారు. అట్లా కాకుండా ఉన్నతమైన చదువులు ఆ కుటుంబంలో రావాలంటే ఆర్థిక భారం ఆ కుటుంబాలపైన పడకుండా కులము మతము ఆర్థిక పరిస్థితులు చూడకుండా అందరూ చదవాలంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద కుటుంబంలో ఉండేవారు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇంజనీరింగు డాక్టర్లు టెక్నికల్ కోర్సెస్ ఇవన్నీ కూడా చదివి ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయారు. ఈరోజు తర్వాత ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగస్తులు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు ఉన్నారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే ఉన్నత చదువు చదివిన వల్లనే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాయన ఒక అడుగు వేస్తే 2 అడుగులు ముందుకేస్తా అని చెప్పిన విధంగానే కడకు ఉన్నత చదువులు చదివే దానికే ఫీజు రియంబర్స్మెంట్ కాదు, మామూలుగా ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి పేరట అంటే ప్రోత్సహించడానికి ఆ కుటుంబం నుంచి ముందుకు పోవడానికి కూడా అంటే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి అని కూడా తీసుకొని వచ్చి 15,000 కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగితే మొత్తం పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా ఒక విద్యా రంగంలోనే 73,000 కోట్ల రూపాయలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు స్కూళ్ళ దగ్గర కానీ బుక్స్ డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి 73,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో అంతకంటే ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూటమి 2014 నుంచి 19 వరకు ఎవరు కానీ వారు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో దాన్ని కొనసాగించే పద్ధతిలో కూడా 1780 కోట్లు కూడా ఆ రోజు బకాయిలు పెట్టిపోతే ఆ ప్రభుత్వం కూడా ఆ బకాయిలతో పాటు 19-20కి సంవత్సరం కలిసి ఒకే మారు అంటే 2020 చివరిలో ఒకే మారు కూడా 4,000 కోట్లు అంటే పాత బకాయిలు కూడా అంటే ఆ ప్రభుత్వం ఉన్న బకాయిలు 1,788 కోట్లతో పాటు 4,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు కూడా పూర్తి అవుతూ ఉంది. మార్చికి అనేది కూడా అకాడమిక్ ఇయర్ కూడా ఎండ్ అవుతూ ఉంది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో కానీ ఐటీఐలో పాలిటెక్నిక్ కాలేజీలో ప్రైవేట్ దాంట్లో కూడా చాలామంది కూడా ఫీజులు కట్టాలి అని ఒత్తిడి కూడా చేస్తూ ఉన్నారు. వెంటనే కూడా చెల్లించాలి అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఎక్కడ కానీ ప్రభుత్వంలో చలనం కూడా ఎక్కడ కానీ లేను కూడా లేదు. 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పేసి దాదాపుగా 25 రోజుల కిందట మాట చెప్పింది. కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం కూడా. గతంలో కూడా అంటే గతంలో 2019 అంటే 20, 23, 24-25 సంవత్సరానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఫీజుల కోసము చివరిలో అంటే మార్చి 1వ తేదీ 2వ తేదీ 708 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కూడా చేయడం జరిగింది.
కానీ ఎన్నికల నిబంధనల వల్ల ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలన్నీ కూడా, అంటే ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీలన్నీ కూడా ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేస్తే తాత్కాలికంగా ఎన్నికలు అయిన తర్వాత రిలీజ్ కావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వెంటనే అడ్డు చెప్పేసి అవి నిలబెట్టడం జరిగింది. వాటితో కలిపి ఈ అకాడమిక్ ఇయర్కు కలిపి ఇప్పటికీ ఇంకా కూడా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం కూడా బకాయిలు అనేది కూడా పెండింగ్ కూడా పెట్టింది. రూపాయి 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామనింది, కానీ ఇంతవరకు కానీ రిలీజ్ చేయలేదు. దీనివల్ల ఇప్పటికే కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా ప్రజలపైన, అంటే విద్యార్థులపైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. వెంటనే ఫీజులు చెల్లించాలని చెప్పేసి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకవేళ జరిగితే ప్రభుత్వం మాకు కడితే, ప్రభుత్వం చెప్పినట్లు కడితే మళ్ళీ కూడా మేము తిరిగి ఇస్తాం. కానీ మీరు మాత్రం ఫీజులు మాత్రం చెల్లిస్తేనే మార్చి కానీ ఏప్రిల్లో జరగబోయే ఎగ్జామ్స్కు కూర్చోబెడతాం, అలవ్ అనేది చేస్తాము అని చెప్తా ఉన్నారు. అదే కాకుండా 2023-24 అకాడమిక్ ఇయర్ పూర్తి అయిపోయి పాస్ అయిన వారు, అంటే 24 ఏప్రిల్ తర్వాత పాస్ అయిన వారికి చాలామందికి కూడా ఇప్పుడు కూడా పాస్ అయినా కూడా వారు ఇంకా కూడా ఫర్దర్ స్టడీస్ పీజీ కోర్సులకు పోవాలని కొంతమంది, విదేశాలకు పోవాలని చెప్పి కొంతమంది అయితే ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన సర్టిఫికేట్ అనేది కూడా కాలేజ్ వారు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వకుండా కూడా చాలామందికి కూడా పెండింగ్ కూడా పెట్టారు. వారు కూడా కాలేజీల చుట్టూ కూడా ప్రతిరోజు కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు, కలెక్టర్ల దగ్గరికి పోతున్నారు. ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్లో, నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటే చాలు, విద్యార్థులు కూడా చాలామంది కూడా ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వారు వీళ్ళందరూ కూడా వెంటనే కూడా మీరు ఫీజులు చెల్లించండి, సర్టిఫికేట్లు తీసుకొని మేము ఫర్దర్ స్టడీస్కి పోతాం, ఇప్పటికే ఒక అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ ఎక్కడ కానీ చదువుకోని లేదు. కాలేజీలకైతే మేము చెప్పాము, ఎవరు కానీ ప్రెజర్ చేయొద్దని అని చెప్పి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఏమో చెప్పిస్తూ ఉంది. కానీ ఏ యాజమాన్యం కానీ, ఈరోజు నేను జిల్లాలో ఇక్కడే చూస్తున్నాను, అనంతపురం జిల్లాలో చూస్తున్నాను, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఏ యాజమాన్యం కానీ ప్రభుత్వం చెప్పిన మాట ఇవ్వలేదు. కొంతమంది యాజమాన్యం మాత్రం కొన్ని కాలేజీల్లో మాత్రం మిమ్మల్ని ఎగ్జామ్ కూర్చోబెట్టుకోవాలంటే ఫీజులు కడితేనే కూర్చోబెడతాం, వారు వెనక్కిస్తే మళ్ళా తర్వాత మీకు వెనక్కి చెల్లిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే బాండ్ల పైన, అది చాలా తక్కువ మంది, బాండ్ల పైన తల్లిదండ్రులు సంతకం పెట్టి మేము కన్నా ఫీజు కట్టకపోతే కట్టే సర్టిఫికేట్ తీసుకుంటామని చెప్తే మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉంది. చాలా మార్లు ప్రభుత్వానికి కూడా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, చాలా అందరూ కూడా చెప్పినా కూడా ఇదిగో అదిగో అంటున్నారు, కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు. కానీ ఈరోజు గత ప్రభుత్వమే 23-24 సంవత్సరంలో దానికే ఫీజులు అనేది కూడా కొద్దిగా బకాయిలు పెట్టి ఉంది అని చెప్తారు. నేను కాదడం లేదు, గవర్నమెంట్ ఈజ్ ఏ గవర్నమెంట్, ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు, ఏ పార్టీ అధికారంలో ఉండేది, ప్రభుత్వం చేస్తూ ఉంది అనేది ఎప్పుడు చూడరు అనమాట. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అనేది ఎప్పటికి కానీ ఉండదు, గవర్నమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ గవర్నమెంట్ ఇచ్చినా చెల్లించాల్సిన బాధ్యత కూడా. అందుకోసమే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 1780 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే కూడా ఆ సంవత్సరాన్ని 19-20 ప్లస్ పాత బకాయిలు కలిపి 4,000 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము, మాటలకు పరిమితం కాకుండా. ఇప్పటికే నేను చూస్తూ ఉన్నాను, మీరు అమ్మఒడి ఇవ్వలేదు, అప్పుడే స్లో పాయిజన్ ఇచ్చినట్లుగా ఎక్కడ కానీ, అంటే అమ్మఒడి అంటే పేరైతే మార్చినారు, తల్లికి వందనం అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఒకటి మాత్రం ఇస్తే, నేను ఎంతమంది చదివినా కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది చదివినా కూడా అన్నీ ఇస్తాను, తల్లికి వందనం 15,000 అని చెప్పేసి ఇంతవరకు ఎక్కడ కానీ ఇవ్వలేదు. కడకు ఒకరికి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అంటే స్లో పాయిజన్ మాదిరి. జనానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, అలాగే ఎక్కించడానికి ఒకతూరు ఇలా మాట్లాడేది, లేకుంటే ఇంకొకతూరు పవన్ కళ్యాణ్ మేము తప్పకుండా కూడా మాట తప్పం ఇస్తామని చెప్పేది, లేకపోతే లోకేష్ గారితో మాట్లాడించేది, ఇంకో మంత్రితో మాట్లాడేది, ఇలా చేస్తున్నారంటే దాటవేసే దానిలో ప్రజలకు అనేది ఇవ్వము అని చెప్పకనే చెప్పే పరిస్థితి ఈరోజు కూడా ఉంటూ ఉంది. అందుకోసమే ఈరోజు చాలామంది కూడా
ఈ ఉన్నత విద్య చదివే వాళ్ళు ఎంతమంది కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉండేవాళ్ళు కూడా ఫీజు కట్టలేక ఆ సంవత్సరానికి ఇంత 20 గంటల వాళ్ళు కూడా వదులుకుంటున్నారు. ఆ స్కూళ్ళు కూడా ఆ పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మేమైతే ప్రతిపక్షంలోనే ఉన్నాం, మాకు సీట్లు 11, ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు, మాకు కూడా తెలుసు వాస్తవ పరిస్థితులు కూడా. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా మేమేదో ఎమ్మెల్యేలు కావాలనో లేకపోతే మా పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనో లేదు. మా బాధ్యత ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కానీ లేకుంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైనా ఉన్నాయి కానీ ప్రజల యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత ఉంటుంది. కేవలం అధికారం మాత్రమే పరమావధిగా చేసుకొని పోయే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అందుకోసమే ఇప్పటికే రైతు సమస్యలపైన కానీ లేకుంటే పెద్ద పెనుభారం అనేది కూడా ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా వారు వేస్తూ ఉంటే దానిపైన కూడా వినతి పత్రాలు ఇచ్చాం. దాంట్లో భాగంగానే ఈరోజు మరొక మారు కూడా నేను ప్రభుత్వానికి ఇప్పుడే మేము హెచ్చరికలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే ఫీజులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా పాత బకాయిలు ఈ సంవత్సరం బకాయిలు అవన్నీ కూడా చెల్లించి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోకుండా వారి యొక్క ఆడుకోకుండా కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము ఇప్పుడు చాలామార్లు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేమందరూ కూడా అనేక రకాలు కూడా చేశాం. చివరగా రేపు 5వ తేదీ బుధవారమే కదా, 5వ తేదీ ఏమైంది బుధవారం, రేపు 5వ తేదీ బుధవారం అనుకుంటున్నాను. 5వ తేదీ అంటే వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీ ఒక ర్యాలీ ద్వారా ఆ ర్యాలీలో పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇచ్చి చివరి హెచ్చరిక ప్రభుత్వానికి ప్రజల తరపున చేయాలని చెప్పి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ రాష్ట్రంలో. దాంట్లో భాగంగానే అనంతపురం జిల్లాలో అందరూ విద్యార్థులకు కూడా ఎవరు కానీ అధైర్యపడద్దండి, మానసిక ధైర్యాన్ని విద్యార్థులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ కోల్పోవద్దండి. ప్రభుత్వం కన్నా మీకు ఆదుకోకపోతే వెంటనే చేయకపోతే మీ తరపున పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఉంది అని చెప్పేసి కూడా మేము వచ్చేసి 5వ తేదీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకెళ్ళిపోతున్నాం. ఆ ర్యాలీలో విద్యార్థినులు అలాగే ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారికి సపోర్టుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాటితో పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేసి ప్రజల కోసం పోరాటం చేసే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి మేమందరూ కూడా విజ్ఞప్తి కూడా చేస్తాం. అన్నీ కూడా ఒక రైతుల సమస్యలపైనే కాదు, తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంటు, తల్లికి వందనం, ఇవే కాకుండా సూపర్ 6 కూడా చాలా చెప్పడం జరిగింది. ఈ సూపర్ 6 అని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అనుభవంతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ కూడా బేరీజు వేసుకొని మేము ఇంతకంటే ఇప్పుడు ఇస్తున్న దానికంటే ఒక పథకం కూడా ఇవ్వలేము అని చెప్పి చాలా స్పష్టంగా కూడా చెప్పి ఆర్థిక పరిస్థితి చెప్పారు. మేమే కాదు, ఆ రోజు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ కూడా అధికారంలో వారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చెప్పారు మేమున్నాము, సూపర్ 6 హామీలు అమలు పరిచేటట్టు చేస్తాము అని చెప్పి ఆ రోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒదికేమో అప్పులు పాలైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, దివాలా తీశారని చెప్తూనే, ఖజానా దివాలా తీసినారని చెప్తూనే సూపర్ 6 మాకు తెలుసు, అనుభవం ఉంది, మేము ఇక్కడ వచ్చేసి సంపద పెంచుతాము కాబట్టి మేము చేస్తాము, ఎలా చేయాలో మాకు తెలుసు అని చెప్పి హామీలు ఇచ్చిన వారు ఈరోజు చేతులు ఎత్తేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం విడిపోయినప్పుడు 2014 కూడా కేవలం 90 లక్షల కోట్లే అప్పు వచ్చింది మనకు. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని 90 లక్షల నుంచి 3 లక్షలకు పైబడి కూడా అప్పు 90,000 కోట్లు చేసి వచ్చినాడు. 3.5 లక్షల కోట్లకు పోయి కూడా అప్పు చూపించినాడు.
అయినా కూడా ఎక్కడ కానీ ఏదైతే నవరత్నాలు చెప్పామో ఒక్కటి కూడా తప్పకుండా ఇచ్చిన ఘనత కూడా మాదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అన్నీ తెలిసి అనుభవం ఉండి చెప్పి ఈరోజు సూపర్ 6 వచ్చేసి దివాళా తీస్తుంది, మేము చేయలేము అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏదేమైనా కానీ ఫీజు రియంబర్స్మెంటే కాదు, ఏదైతే ప్రభుత్వం అధికారం రాకమునుపు హామీలు ఇచ్చిందో ఈ కూటమి ఈరోజు ఉందో ఆ పార్టీలన్నీ కూడా అమలుపరచడానికి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి కూడా అవన్నీ అమలుపరిచేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క సహకారంతో ఉద్యమించి పోరాటాలు చేసైనా కానీ అమలుపరిచేటట్టు కూడా చేస్తాం. మేమేదో ప్రభుత్వంలో ఉంటేనే కాదు మేము మాట నిలబెట్టుకునేది, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా సంసిద్ధులు కావాలి. ఎవరికైనా ఆత్మస్థైర్యం పోగొట్టుకోవద్దండి. చాలా పోరాటాలు చేసిన చరిత్ర ఉంది ఈ తెలుగు వారికి కూడా, కాబట్టి దానికి పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసుకుంటాం.